శివుడు మీ కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? శివుడు కలలో కనిపించడం అంటే అది మామూలు విషయం కాదు. అది మీ జీవితంలో ఉన్న బాధలు, అడ్డంకులు తొలగిపోతున్నాయి అనే దానికి సంకేతం. కొంతమందికి అది పాప పరిహారం కూడా కావచ్చు. మీరు ఒకవేళ శివుడిని పూజిస్తూ ఉంటే ఆయన మీ కలలోకి వచ్చాడు అంటే ఆయన మీ భక్తిని అంగీకరించినట్టు. ఒకవేళ మీరు పూజించకపోయినా ఆయన మీ కలలోకి వచ్చాడు అంటే ఆయన నా దగ్గరికి రా, నీ కష్టాలు తొలగిస్తాను అని మీకు పిలుపునిచ్చినట్టు. దేవుడు మన కలలోకి రావడానికి కారణం ఏంటి? ఇది కేవలం భ్రమేనా, లేక శివయ్యే స్వయంగా మీకు ఏదో చెప్పాలని చూస్తున్నాడా? స్వప్నశాస్త్రం ప్రకారం దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ కలలో గనక శివలింగం కనిపిస్తే మీ కష్టాల కాలం ముగిసిందని అర్థం. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పే మొదటి సంకేతం. ఒకవేళ కలలు శివపార్వతులు ఇద్దరూ కలిసి కనిపిస్తే పెళ్లి కాని వారికి త్వరలో వివాహం కుదిరే అదృష్టం ఉంది. వివాహితులైతే కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. అదే మీకు శివాలయం కనిపిస్తే మీరు మానసికంగా ఎదుర్కొంటున్న పెద్ద టెన్షన్స్, భయాలు అన్నీ మాయం కాబోతున్నాయి అని అర్థం. ఒకవేళ మీ కలలో త్రిశూలం లేదా పాముతో శివుడు కనిపిస్తే మీరు శత్రువులపై విజయం సాధిస్తారని, అకస్మాత్తుగా ధనలాభం కలగబోతుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. శివుడు తాండవం చేస్తున్నట్టు లేదా చాలా కోపంగా కనిపిస్తే మీ జీవితంలో మీరు ఏదో తప్పులు చేస్తున్నారని, వాటిని సరిదిద్దుకోవాలని, మీరు మీ లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేయాలని ఆయన హెచ్చరిస్తున్నట్టు లెక్క. మొత్తానికి శివుడు కలలోకి రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మహాదేవుని పరిపూర్ణ అనుగ్రహానికి నిదర్శనం. ఒకవేళ మీకు ఇలాంటి కల వస్తే దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను నమస్కరించుకోండి. పొద్దున లేవగానే మీకు ఒకవేళ శివయ్య కల వస్తే ఓ నమః శివాయ అని చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి కళలు చూసిన తర్వాత చాలామందికి ఒకే సందేహం వస్తుంది. ఇది శుభమా, అశుభమా, లేక కేవలం కళ మాత్రమేనా? స్వప్నశాస్త్రం ప్రకారం కళలు 3 రకాలు. ఒకటి, ఆలోచనల వల్ల వచ్చే కళలు. పగటిపూట మనం ఎక్కువగా ఏది ఆలోచిస్తామో అవి మనకు కళలో కనిపిస్తాయి. 2, భయం వల్ల వచ్చే కళలు. మన భయం, ఒత్తిడి, ఆందోళన ప్రభావంతో కొన్ని కళలు వస్తాయి. వీటి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 3, సంకేత కళలు. అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియజేసే కళలు. స్వప్నశాస్త్ర విశ్వాసాల ప్రకారం కొన్ని కళలు భవిష్యత్తులో జరగబోయే విషయాలకు సంకేతాలుగా భావిస్తారు. స్వప్నశాస్త్రంలో చెప్పబడిన అర్థాలు సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడినవి. ప్రతి కళ నిజ జీవితంలో అదే విధంగా జరుగుతుందని చెప్పలేం. అయితే ఇలాంటి కళలు మనకు జాగ్రత్తగా ఉండాలని, మంచి పనులు చేయాలని, భగవంతుని స్మరించాలని గుర్తు చేస్తాయి. శివుడు కళలో కనబడితే భయపడకండి. ఆ కళ మీ జీవితాన్ని మార్చే దివ్య శుభారంభం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.